అస్మద్గురుభ్యో నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య లీల, నిజంగా జరిగిన లీల చెప్పుకుందాం. మనం ఏమనుకుంటామంటే మొక్కులు మొక్కుతాం ముందర, నీకు నిలువు దోపిడీ ఇచ్చేస్తానో లేకపోతే తలనీలాలు ఇస్తానో ఇలా. తీరా మన కోరిక తీరి మొక్కు చెల్లించుకునేటప్పటికి పాపం ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. కొంతమంది ఏ రకమైన ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించుకుంటారు. కొంతమంది ఇదిగో అదిగో అంటూ ఆలస్యం చేసి చెల్లించుకుంటారు. కొంతమందికి నిలువు దోపిడీ అంటే అప్పుడు ఒంటి మీద ఏ నగలున్నాయి ఆరా. సరే, ఇప్పుడు ఒక నిజమైన సంఘటనలోనికి వెళ్ళిపోదాం. కేరళలోని కొట్టాయం అనే ఒక పట్టణం ఉంది. అక్కడ ఆయన గొప్ప ఆడిటర్, డబ్బుకేమీ లోట్లేదు. కానీ పిల్లలు లేరు అన్న ఒక్క చింత మాత్రం ఆయన్ని, ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తోంది. వాళ్ళకి డబ్బుకు కొదవలేదు కానీ పిల్లలు లేరు. సరే, దాంతో ఏడుకొండల వాడిని ప్రార్థించాడు ఆయన. మగ పిల్లవాడు గనక పుడితే తన చేతి వేలికి ఉన్నటువంటి బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తాను అని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించిందో ఏమో, ఇతడి కర్మే పరిపక్వమైందో తెలియదు కానీ ఏడాదికే పండంటి మగబిడ్డ పుట్టాడు. ఎంతో సంతోషపడిపోయాడు ఆ ఆడిటర్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞాపకం వచ్చింది. అయితే ఈ వారం పోదాంలే, వచ్చే వారం పోదాంలే, ఆ పై వచ్చే వారం వెళ్దాంలే అంటూ సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నచ్చలేదు. ఇంకా వాళ్ళేం ఊరుకోకుండా గట్టిగా పట్టుపట్టేశారు. ఎలాగన్నా సరే ఈసారి ఏడుకొండల వాడికి మొక్కు చెల్లించవలసిందే అని చెప్పి వాళ్ళు గట్టిగా పట్టేసరికి కొడుకు 5వ పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆయన. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తొచ్చింది. అంతే, చేతి వేలికి ఉన్నటువంటి బంగారు ఉంగరం కదూ వేస్తానన్నాడు. ఒక్కసారి ఉంగరాన్ని చూసుకున్నాడు, మిలమిలా మెరిసిపోతోంది. అటువంటి ఉంగరాన్ని హుండీలో వెయ్యాలని అనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. తను మొక్కిద్దాము అనుకున్నప్పటికీ ఆ బంగారపు ఉంగరం ధర వేరు, ఇప్పుడేమో వేరు. ఇప్పుడు ఎక్కువైపోయింది, ఇంకా బంగారం ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కదా ఉంగరం ఖరీదు. అప్పుడైతే ఇంకా తక్కువ. అందుకని చెప్పి 5 ఏళ్ల క్రితం ఆ ఉంగరం ఖరీదు ఎంతో అంతే వేసేద్దాం డబ్బులు, ఈ ఉంగరం మాత్రం ఉంచేసుకుందాం. స్వామివారి హుండీలో 5 ఏళ్ల క్రితం ఆ ఉంగరం యొక్క ఖరీదు ఎంతైతే అంతా వేసేద్దాం అనుకున్నాడు. కొడుకుని తీసుకుని తిరుమల కొండకు వెళ్ళాడు. ఆ రోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అతడికి. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరము దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఎలాంటి తొడుగులేని నిజ పాదాలతో దర్శనమిస్తూ ఉన్నారు స్వామి. ఆపాదమస్తకము కన్నులారా చూస్తూ ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి అంటూ నమస్కరించుకున్నాడు. సరే, ఆ తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడానికి మనందరం కూడా వెళ్తాం కదా, అక్కడ హుండీ పెడతారు కదా, పెద్ద హుండీ. అక్కడికి ఇతను కూడా కొడుకుని తీసుకుని చెప్పి వెళ్ళాడు. కొడుకుని తీసుకుని ఆ హుండీ దగ్గరికి వెళ్ళాడు. తను ఏదైతే అనుకున్నాడో అలాగనే 5 ఏళ్ల క్రితం తన చేతి వేలికి ఉన్న బంగారం ఖరీదు ఎంత అయితే అంత డబ్బుని మాత్రమే దాంట్లో వేశారు. దానికి ఒక 116 జత చేసి మొక్కు చెల్లించేశాను స్వామి, అమ్మయ్య, బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను అంటే ఆ ధరకి 116 రూపాయలు కలిపేశాడు కదా మరి అనుకున్నాడు. రుణ విముక్తుడిని అయ్యాను అంటూ హుండీకి దండం పెట్టుకుని అక్కడి నుంచి కదిలాడు. తండ్రి కొడుకులిద్దరూ కూడా ఉచిత ప్రసాదం క్యూలో నించున్నారు. చిన్న చిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికిలాగే తనకొక లడ్డు, తన కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తీయగా ఉందేమో ఆ లడ్డూని చూడంగానే ఈ 5 ఏళ్ల పిల్లవాడు గబగబా తినేశాడు. అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్న వీళ్ళు అని ఆశగా అడిగాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటే బాబు, కావాలంటే నా లడ్డు తీసుకో అంటూ కొడుకు చేతికి తన దగ్గర ఉన్నటువంటి లడ్డూని ఇచ్చేశాడు. ఇస్తున్నప్పుడు తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా అన్నాడు, నాన్న నీ ఉంగరం ఏది నాన్న అని అడిగాడు.
అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ఏం జరిగిందా అని చెప్పి ఆలోచిస్తాడు. ఆలోచిస్తే తనకేం జరిగింది? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించాడు. 6 నెలల క్రితం వేలికి ఉన్నటువంటి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టాడనమాట. అది లీలగా గుర్తొచ్చింది. అలాగే ఇందాక వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు ఉన్నాయి కదా! అక్కడికొచ్చినప్పుడు ఏమీ తోచక ఆ దారాన్ని తీసేసాడనమాట. బిగుతుగా ఉన్నట్టుగా అనిపించే ఉంగరం దారాన్ని తీసేసాడు. ఆ తీసివేయడం కూడా లీలగా గుర్తొచ్చింది ఇతనికి. అంటే హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్నమాట. అది గుర్తొచ్చింది. చూసారా? నిద్ర లేచింది మొదలు రాత్రుల్లో నిద్రపోయేంత వరకు కూడా డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వసూలు చేశాడన్నమాట. ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు. ఇతనిది చేసేది మరి చార్టర్డ్ అకౌంటెంట్ అంటే అంతే కదా! నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు కూడా డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట. ఆ వడ్డీ కాసులవాడు ఎంత తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించు. ఆ ఉంగరం వేసేయకుండా 5 ఏళ్ల క్రితం ఉంగరానికి సరిపడా డబ్బునే నేను లెక్క కట్టి వేశాను కదా! అది చాలా తప్పు అంటూ తలెత్తి ధ్వజస్తంభానికి భక్తితో నమస్కరించి లెంపలేసుకున్నాడు. కాబట్టి మొక్కుబడులు చెల్లించే విషయంలోనూ, స్వామివారికి మొక్కుకునే విషయంలో ఎంత ఆర్తితో మొక్కుకుంటామో, మొక్కుబడి కూడా అంత ఆర్తిగానే మొక్కుకోవాలి తప్పితే మొక్కు తీర్చుకోవాలి తప్పితే దానికి ఇప్పుడున్న ఖరీదంత, కిందటిసారి ఖరీదంత, అంతే వేస్తాను అని బేరాలు ఆడకూడదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.